ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈనాడు దేవుని మాటలను వినాలని ఆశిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ నూతన మాసములోనికి ప్రవేశిస్తూ ఉన్నటువంటి మన ఎదుట ఒక ప్రశ్న ఉన్నది. అదేంటంటే, నీవు నీ జీవితములో దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నీవు ప్రేమించేటువంటి వస్తువు ఏది? నీవు ప్రేమించుటకు అతి శ్రేష్టమైనది ఏది అనేటువంటి ఒక ప్రశ్న నీ ఎదుట ఉంచబడి ఉన్నది. దీనికి సమాధానం ఏమిటి అని మనం ఆలోచించి ఆగి పరిశుద్ధ గ్రంథాన్ని మనసులో ధ్యానించుకొని వాక్యం యొక్క విలువను మనం గుర్తించాలి. ప్రియులారా, ఈ కడవరి దినాలలో మనము అనేక మంది లోకంలో మనం గమనించినట్లయితే, ఈ ప్రస్తుత ప్రపంచ కాలపు యవనస్తులు పలువురు పరిశుద్ధ వాక్యము కంటే లోక సంబంధమైన వస్తువులు, ఇంటర్నెట్, దూరదర్శిని, డబ్బు, కథాపుస్తకములు మున్నగు వాటిని అధికముగా ప్రేమించుచున్నారు. ఆది శతాబ్ద కాలములోనే అపోస్తలుడైన పౌలు గారు కల్పనా కథలను, అవివేక తర్కములను, వంశావళులను, కలహమును విసర్జించి జీవించవలెనని తన తోటి సేవకులైన తిమోతికిని, తీతుకును రాసి ఉన్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, పరిశుద్ధ గ్రంథమును అధికముగా ప్రేమించి చదివి ధ్యానించి దానిని గైకొనుచు వచ్చిన కీర్తనకర్త మనకు చాలా సుపరిచితమైనటువంటి మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని మొదటి కీర్తనలో మనకు తెలిసిన మాట. అయితే ఈ దినాన మనం గుర్తించాలి, పాత నిబంధన భక్తుడైన దావీదు గారే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తూ దాని యొక్క విలువను పదే పదే మనకు తెలియపరుస్తూ ఉన్నప్పుడు, ఈ కడవరి దినాలలో యేసు రక్తము చేత కడగబడినటువంటి మనము కూడా కాస్త ఆగి దినములు గడిచే కొద్దీ పరిశుద్ధ గ్రంథము మీద మనము ప్రేమను పెంచుకోవాలి. అదే కీర్తనకర్త చెప్తున్నటువంటి మాట 119వ కీర్తన 97వ వచనం, ఇలా 113వ వచనం, 163వ వచనం, 70వ వచనం, 77వ వచనం, 148వ వచనం, 165వ వచనం, వీటన్నిటిని మనం గమనించినట్లయితే, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము అని. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము, నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచుకొందును అని అతడు తన అనుభవపూర్వకముగా చెప్పుచున్నాడు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు అంటున్నారు. ఈ వాక్యానుసారముగా నీవు సమాధానముగా జీవించుటకు పరిశుద్ధ గ్రంథమును ప్రేమించి చదువుదుగాక. నీ యొక్క ఆధ్యాత్మిక జీవితములో దేవుని వాక్యమైన నిర్మలమైన పాల వలన ఎదుగు నిమిత్తము దానిని అపేక్షించుము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. అంతేకాకుండా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 10-11 వచనాల్ని గమనించినట్లయితే, బెరయ పట్టణస్థులు ఆసక్తితో వాక్యమును అంగీకరించి లేఖనములు అలాగున్నవో లేవో అని పరిశోధించినందున ఘనులని పేరు పొందిరి అని వ్రాయబడి ఉన్నది. ఇంకను 138వ కీర్తన 2వ వచనములో, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు, ఆయన వాక్యము ఘనపరిచి గొప్ప చేసెను. యెషయా 42:21లో కూడా చూడగలుగుతాం. ఏ విధం చేతనైనా ప్రియులారా, నీవును దేవుని వాక్యమును ప్రాముఖ్యపరచి దానిని ప్రేమించి వేకువనే నిద్రలేచి దానిని చదివి ధ్యానించి నీ జీవిత కాలమంతా గైకొందువుగాక. ఈ వాక్యము యొక్క విలువను గుర్చిన ఒక చిన్న ఉదాహరణ మనం తెలుసుకున్నట్లయితే, ప్రియులారా, వేల్స్ దేశమునందు ప్రఖ్యాతిగాంచిన లేఖికుడైన మిస్టర్ హోన్ అను అతడు ఒక గ్రామము యొక్క వీధి గుండా వెళ్ళుచుండెను. ఒక చిన్న గుడిసెను దాటి వెళ్ళుచుండగా ఒక చిన్నది తలుపు వాకిట కూర్చొని పరిశుద్ధ గ్రంథమును మిక్కిలి ఏకాగ్రతతో చదువుచుండుటను అతడు గమనించెను. అది గమనించిన ఆ లేఖికుడు గుడిసె వాకిట దగ్గరకు వెళ్ళి ఆ చిన్నదాని ప్రక్కన నిలవబడి
ఆమె మిక్కిలి ఏకాగ్రతతో ఆసక్తితో చదువుటను ఆశ్చర్యముతో చూస్తూ ఉంటారు. ఆ చిన్నది తన ప్రక్కన ఒక వ్యక్తి నిలువబడి ఉండుటను కూడా గమనించుకోదు. అంత అధికముగా ఆ చిన్నది శ్రద్ధగా పరిశుద్ధ గ్రంథమును చదువుటలో మునిగిపోయి ఉంటుంది. ఆ లేఖికుడు పరిశుద్ధ గ్రంథమును వ్యతిరేకించు వ్యక్తులలో ఒకడై ఉన్నాడు. ఆ లేఖికుడు చిన్నదానితో, చిన్నదానా, నాకు కొంచెము త్రాగుటకు మంచినీళ్ళు ఇచ్చేదవా అని అడిగాను. వెంటనే ఆ చిన్నది తన పరిశుద్ధ గ్రంథమును భయభక్తితో మూసివేసి, అయ్యా, లోపలికి రండి, మా తల్లి నిశ్చయముగా మీకు త్రాగుటకు పాలు ఇచ్చేదరు అని చెప్పాను. అతడు ఆ గుడిసెలోనికి ప్రవేశించెను. అప్పుడు ఆ లేఖికుడు చిన్నదానితో సంభాషించుటకు ప్రారంభిస్తారు. చిన్నదానా, పరిశుద్ధ గ్రంథమును చదివి అందలి కార్యములను నేర్చుకొనుట, గైకొనుట నీకు ఇష్టమైన కార్యములలో ఒకటై ఉన్నదా అని అడిగాను. వెంటనే ఆ చిన్నది చిరునవ్వుతో, పరిశుద్ధ గ్రంథమును చదువుట అనున్నది నాకు అప్పగింపబడిన పనిగానో మోపబడిన బాధ్యతయో కాదు, నేను దానిని ప్రేమించుచున్నాను అని చెప్పి, అందరూ ఆ విధముగానే పరిశుద్ధ గ్రంథమును ప్రేమించుదురు అని అనుకొనుచున్నాను అనేను. ఆ మాటలు అతని హృదయములో బాణము వలె దూసుకొని పోయెను. లేఖికుడు ఈ విషయమును గురించి దీర్ఘముగా ఆలోచించుటకు ఆరంభించెను. అటు పిమ్మట తాను కూడా పరిశుద్ధ గ్రంథమును చదువుటకు తీర్మానించి దానిని చదువుటకు ప్రారంభించెను. పరిశుద్ధ గ్రంథమునకు విరోధిగా ఉన్న అతడు దినములు గతించిన కొలది సన్నిహిత స్నేహితునిగా మార్చబడతారు. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యము మనిషిని మారుస్తుంది, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తుంది. ఈ విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఈ నూతన మాసము నుండి నూతన తీర్మానముతో పరిశుద్ధ గ్రంథమును ప్రేమించుటకు ఇష్టపడదువుగాక. ప్రేమాస్వరూపి కనికరములు గల దేవాని పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. ఈ కడవరి దినాలలో ప్రభువా, మేము ప్రేమించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథమును బట్టి మీకు స్తోత్రం నాయనా. మనుషుల కంటే, లోకము కంటే, ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే మీ వాక్యమును ప్రేమించుచు, మీ వాక్యమును మరచిపోక దివారాత్రులు దానిని ధ్యానించుచు నీ వాక్యపు అడుగు జాడలలో నడిపించబడటానికి పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. ఈ నూతన మాసము నుండి నూతనమైన తీర్మానాలతో నడిపించబడి పరలోక రాజ్యము కొరకై సిద్ధపరచబడుటకు పరిశుద్ధాత్ముడా నీ వాక్య సహాయమును ఒక్కొక్కరికి అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.